విరాట్ కోహ్లీ T20 స్క్వాడ్లోంచి తొలగించారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అలా ఒక రూమర్ ఫ్లోట్ అయింది. ఆ రూమర్ని అందరూ పిక్ చేసుకున్నారు. దాని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంది లాజిక్ ఉందా దాని వెనకాల? మాట్లాడుకుందాం. అలాగే చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ ఈ సీజన్ మిస్ అవుతున్నారు. ఎవరు వీళ్ళంతా? దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, హలో, నమస్కారం, స్వాగతం, వెల్కమ్ టు స్టంప్ ట్రేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కనుక స్టంప్ ట్రేల్స్ చూసుండకపోయి ఉంటే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు చాలా వీడియోస్ ఉన్నాయి. కొన్ని టైం సెన్సిటివ్, అంటే అప్పటికప్పుడు పనికొచ్చే వీడియోసే, కొన్ని ఏమో ఫర్ ఎవర్ పనికొచ్చే వీడియోస్, ఎవర్ వీడియోస్ ఉంటాయి. అవి ప్లేలిస్ట్ చూసుకోవచ్చు. అలాగే ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వరుసగా ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కాస్త పెరుగుతుంది, మన ఫ్యామిలీ కాస్త పెరుగుతుంది. బీ ఎ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుతున్నారు ఐపీఎల్, రైట్? ఎవరెవరు మిస్ అవుతున్నారు, ఏ కారణంలో మిస్ అవుతుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అట్ ద టాప్ యూ గాట్ మొహమ్మద్ షమి, హూస్ మిస్సింగ్ అవుట్ బికాస్ వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా హీల్ ఇంజురీతోనే బౌలింగ్ చేశాట. బౌలింగ్ ఇంజెక్షన్ తీసుకొని నెప్పిలో బౌలింగ్ చేశాడు. తర్వాత వెయిట్ చేశారు రికవర్ అయిపోతుందేమో. ఎందుకంటే యూజువల్గా ఏంటరా అంటే సర్జరీ ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటారు. దానంతరం అదే రిపేర్ అయిపోతే పని, దానంతరం అదే రికవర్ అయిపోతే బాడీ, ఎందుకు వచ్చిన సర్జరీ, కట్ చేయడం ఎందుకు అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అదే చేశారు. ఎన్సీఏకి వెళ్ళాడు, రీహాబ్ చేశాడు, ఏది వర్కౌట్ కాలేదు. సో ఫైనల్గా డెసిషన్ తీసుకుంది ఏంటంటే అంటే కోయాల్సిందే, సర్జరీ చేయాల్సిందే అని చెప్పి లండన్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నట్ట. ఇస్ ఆన్ ద పాత్ టు రికవరీ. బట్ ఆఫ్ కోర్స్ దాని కారణం ఏంటంటే అంటే దాని రిజల్ట్ ఏంటంటే ఐపీఎల్ ఆడాడు. అండ్ హోప్ఫుల్లీ ఐ థింక్ T20 వరల్డ్ కప్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు షమి. దాని తర్వాత జరిగే బంగ్లాదేశ్ సిరీస్ ఇండియాకు వచ్చి ఆడబోతున్నారు. దాంట్లో అవైలబుల్గా ఉంటాడని చెప్పి చేసే ఒక స్టేట్మెంట్ కూడా విన్నాం. సో మొహమ్మద్ షమి అప్పటిదాకా అవైలబుల్గా ఉన్నాడు. లెట్స్ హోప్ దట్ హీ రికవర్స్ రియలీ వెల్ బికాస్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వరల్డ్ కప్లో కదా. వీ నీడ్ హిమ్ బ్యాక్ ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఫర్ ద ఇండియన్ టీమ్. కొన్ని సంవత్సరాలు ఆడతాడు, ఇట్స్ ఒక 4-5 years అయితే ఆడాలి కదా ఇండియాకి. దాని అర్థం ఏంటంటే అంటే కొంచెం చక్కగా రికవరీ, పూర్తిగా ఫిట్గా వెనక్కి వస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ సీజన్ కూడా రాజస్థాన్ రాయల్స్కి ఆడలేదు. ఈ సీజన్ కూడా మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి ఆడడు. ఎందుకు అంటే రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు క్వార్టర్స్ అప్లో ఏదో వచ్చిన ఇంజరీ పికప్ చేసుకున్నట్ట, దానికి మళ్ళీ ఏదో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. సో అగైన్ హీఈస్ ఆల్సో గోయింగ్ టు మిస్ అవుట్. సో నోటబుల్ ఒమిషన్స్ ఇండియన్ స్టార్స్లో వీళ్ళు. దాంతో పాటుగా జేసన్ రాయ్స్ పుల్డ్ అవుట్. జేసన్ రాయ్కి ఇది శరావామలే అయిపోయింది. ఎవరో ఒకరు పిక్ చేసుకోవడం, తను పుల్అవుట్ చేయడం, పిక్ చేసుకోవడం, పుల్అవుట్ చేయడం. పర్సనల్ రీజన్స్ సైట్ చేస్తూ నేను ఆడలేను, అందుబాటులో ఉండదని చెప్పాట. అలాగే హ్యారీ బ్రూక్ కూడా పర్సనల్ రీజన్స్ అనేది చెప్పి మళ్ళీ తను కూడా పుల్అవుట్ చేశాడు ఫ్రమ్ ది ఐపీఎల్. లాస్ట్ సీజన్ 8 కోట్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్నారు. పెద్దగా పర్ఫార్మ్ చేసి ఒక సెంచరీ మాత్రమే. తర్వాత ఆప్షన్లోకి వచ్చాడు, 4 కోట్లకి తను కొన్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తే ఏమో పర్సనల్ రీజన్స్ చెప్పాడు. ఏంట్రా అంటే తర్వాత ఎక్కడో చదివిన న్యూస్ ఏంట్రా అంటే నేను వాళ్ళ గ్రాండ్ మదర్ షీ పాస్డ్ అవే. సో చాలా క్లోజ్ తనకి. సో ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఆ గ్రీఫ్లో ఉన్నారు, ఆ గ్రీవింగ్ ప్రాసెస్లో ఉన్నాం, అందుకని నేను అవైలబుల్గా ఉండలేను అని చెప్పి తను పుల్అవుట్ చేశాడు. బట్ దీంతో ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్లో కాస్త నచ్చట్లేదు వాళ్ళకి. ఏం నచ్చట్లేదు అంటే ఇప్పుడు ఆప్షన్లో ఒక పర్టికులర్ స్ట్రాటజీతో, ప్లాన్తో కొంత ప్లేస్ని పిక్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు లాస్ట్ మినిట్లో పుల్అవుట్ చేస్తే వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా మటాష్ మంగళగిరిగా. అందుకని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే బీసీసీఐతో మాట్లాడదాం అనుకుంటున్నారు దీని గురించి. దట్ ఇలా లాస్ట్ మినిట్లో పుల్అవుట్ చేయడం ఇలాంటివి జరగకుండా ఏదైనా చెయ్యాలి అన్నదో చిన్న సంకేతాలు ఏవో ఇస్తే బాగుంటుందని చెప్పి డిస్కషన్స్ ఏవో వస్తాయని చెప్పి అగైన్ కొన్ని ఆర్టికల్స్ చదివాను నేను. సో వెయిట్ అండ్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. సో ఇలా కొంతమంది మేజర్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉండరు. సమ్ ప్లేయర్స్ ఆర్ మేకింగ్ కమ్ బ్యాక్ ఇన్ టు ఐపీఎల్. దానిలో నోటబుల్గా రిషబ్ పంత్, స్పైడీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, పూర్తిగా ఫిట్గా ఉన్నాడని చెప్పి ఎన్సీఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. బ్యాటింగ్ చేయొచ్చు, కీపింగ్ చేయొచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి అందరూ కూడా ద లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ బికాస్ 14 నెలల నుంచి దాన్ని ఎప్పుడు కూడా మనం చూడలేదు. లైఫ్ థ్రెటనింగ్ ఒక యాక్సిడెంట్, దాని నుంచి బయటపడ్డాడు. సో రిషబ్ పంత్ ఇస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫుల్ సీజన్ అంతా ఆడితే ఫిట్గా ఉంటే నథింగ్ లైక్ ఇట్. బికాస్ తను మంచి ఫామ్ అందుకుంటే, బాగా ఫిట్గా ఉంటే, మోర్ ఇంపార్టెంట్ హెల్తీగా ఉంటే T20 వరల్డ్ కప్లో కూడా యూ కుడ్ బి అ పార్ట్. సో ఐ థింక్ ఇఫ్ ఈస్ ఫిట్ 100% ఫిట్, I think he'll probably walk into the side. So అది రిషబ్ పంత్. బుమ్రా కూడా లాస్ట్ సీజన్ అవైలబుల్గా లేడు. తను కూడా ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఎంఐ, విచ్ మీన్స్ ఎంఐ బౌలింగ్ ఇంకా స్ట్రెంథన్ అవుతుంది. కమ్ బ్యాక్ చేసిన తర్వాత వరల్డ్ కప్ ఎలా పర్ఫార్మ్ చేశాడో చూసాం, ఏషియా కప్ ఎలా పర్ఫార్మ్ చేశాడో చూసాం. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఈ టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికాతో అగైన్ ఇంగ్లాండ్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో చూసాం. సో ఎంఐ ఫ్యాన్స్ విల్ బి వెయిటింగ్ బుమ్రా ఎప్పుడెప్పుడు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడని. సూర్యకుమార్ యాదవ్ ఆన్ అదర్ హ్యాండ్ ఫస్ట్ ఫ్యూ గేమ్స్ మిస్ అయ్యే అవకాశం ఉందట. ఈజ్ ఆన్ ద రోడ్ టు రికవరీ. ఫిట్ అవుతున్నాడు, కాకపోతే ఫస్ట్ 2-3 గేమ్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్పారు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఫస్ట్ 2 గేమ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. రంజీ ట్రోఫీ ఫైనల్ కూడా ఆడాడు, దాంట్లో కూడా 90 రన్స్ కొట్టాడు సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ బ్యాక్ స్పాజం అంటే ఫీల్డింగ్ చేయడానికి లాస్ట్ 2 days రాలేదుట. బ్యాక్ స్పాజం ఇష్యూస్ ఏవో ఇంకా ఉన్నాయి కాబట్టి ఐ మీన్ లుకింగ్ అట్ దాట్ he might not be playing the first couple of games అన్నారు. ఇషాన్ కిషన్ ఆఫ్ కోర్స్ ఆ కాంట్రవర్సీ అని తెలిసిన విషయమే.
దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆడుతున్నాడు ఎంఐకి. హార్దిక్ పాండ్యా ఇస్ గోయింగ్ టు మేక్ ఎ కమ్ బ్యాక్స్ అగైన్. హీఈస్ వన్ ప్లేయర్ ఎవ్రీబడి ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ టు. కాకపోతే ఎంఐ క్యాప్టెన్సీ తను తీసుకున్న తర్వాత కాస్త ఏమంటారు పెద్దగా నచ్చలేదు. ఒక బ్యాడ్ టేస్ట్ ఉంది ఎంఐ ఫ్యాన్స్ చాలా మందికి. రోహిత్ శర్మ రీప్లేస్ చేస్తున్నాడు, చెప్పబెట్టకుండా తీస్తారని చెప్పేసి అదొక ఇబ్బంది నడుస్తుంది. ఇంకో ప్లేయర్ మేకింగ్ కమ్ బ్యాక్ ఇస్ కేన్ విలియమ్సన్. లాస్ట్ సీజన్ మొట్టమొదటి గేమ్లో గుజరాత్ టైటన్స్కి ఆ ఫీల్డింగ్ చేస్తూ బౌండరీలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో హీ ఇంజూర్డ్ హిస్ నీ. దాని తర్వాత పూర్తిగా సీజన్ అవైలబుల్గా లేకపోవడం, వరల్డ్ కప్లో కూడా లాస్ట్ మినిట్లో అందుబాటులోకి రావడం న్యూజిలాండ్కి, ఆల్ దట్ హ్యాపెండ్. సో హీఈస్ నౌ అగైన్ ఫిట్ అండ్ అవైలబుల్ ఫర్ గుజరాత్ టైటన్స్. మాథ్యూ వేడ్ ఏమో ఫస్ట్ 2 games అవైలబుల్గా ఉండనని చెప్పాడు ఫర్ గుజరాత్ టైటన్స్. ఎందుకురా అంటే తను ఆస్ట్రేలియాలో వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్ షెఫీల్డ్ షీల్డ్ అని ఉంటుంది మనకి, రంజీ ట్రోఫీ లాగా వాళ్ళకి షెఫీల్డ్ షీల్డ్ లాగా, దాంట్లో తన టీం కోసం ఆడదాం అనుకుంటున్నట్టు వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళబోతున్నారు. సో ఫస్ట్ 2-3 games వరకు అక్కడ ఆస్ట్రేలియాలో ఉండి అది పూర్తి చేసుకుని కమిట్మెంట్స్ వచ్చి ఆడతాట. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా ఉండడం, కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా ఉండకపోవడం, కొంతమంది కమ్బ్యాక్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఐపీఎల్ కాస్త ఆ వేడి పెరుగుతోంది. It's getting closer. So everybody's waiting for that. First schedule మాత్రం అనౌన్స్ చేశారు April 7th దాకా. At the time of shooting this video, ఇవాళ 15వ తారీఖు, 16వ తారీఖు సాయంత్రం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎలక్షన్ డేట్స్, అలాగే కొన్ని స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్ డేట్స్ కూడా విడుదల చేస్తామన్నారు. చేసిన తర్వాత దాన్ని బట్టి మిగతా షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేస్తుంది బీసీసీఐ. సో హోప్ఫుల్లీ అది రాగానే దాని గురించి కూడా ఒక వీడియో చేసుకుందాం మనం. విల్ టాక్ అబౌట్ దట్. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే, నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వీడియో రాగానే టక్కన మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఉందా పెద్ద న్యూస్ ఏంట్రా మధ్యలో వచ్చింది అంటే, వీటన్నిటి కాకుండా ఇంతకు మించిన న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీని T20 వరల్డ్ కప్ నుంచి తీసేస్తున్నారు. ఓ సెలెక్టర్ ఎవరితోనో మాట్లాడేలా చెప్పారు. అజిత్ అగర్కర్ ఆల్రెడీ విరాట్ కోహ్లీతో మాట్లాడేశాట, మేక్ వే ఫర్ యంగ్స్టర్స్ అని చెప్పేశాట, నీ స్టైల్ ఆఫ్ ప్లే సూట్ అవ్వట్లేదని మాట్లాడుతున్నారట, వెస్టిండీస్లో ఉన్న స్లో వికెట్స్కి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సెట్ అవ్వదు అంటున్నారట. ఇలా చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు 2022 T20 వరల్డ్ కప్ తర్వాత నాకు అనిపించిన పర్సనల్గా అప్పుడు ఏంటంటే, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి ఆ T20 స్క్వాడ్లో ఉండడం కొంచెం కష్టమేమో అని అప్పుడు అనిపించింది నాకు. బట్ కాలక్రమేణా లుక్ ఎట్ 2023 ODI వరల్డ్ కప్ ఏ విధంగా అయితే రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు ఆడారో, దే స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ గేమ్ లెఫ్ట్ టు ఆఫర్, ఎస్పెషల్లీ ఈ ఫార్మాట్లో కూడా. అండ్ ఆ వరల్డ్ కప్ గెలవలేదు అన్న ఒక ఆకలి ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో, ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో, దట్ కుడ్ యాక్చువల్లీ హెల్ప్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టు డూ వండర్స్. అండ్ ఆడడా సెలెక్ట్ అవుతాడా లేదా మేలో ప్రొవిజనల్ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది మనకి. అప్పటిదాకా టైం ఉంది బీసీసీఐ దగ్గర. అండ్ ఐమ్ షూర్ వాళ్ళు కూడా ఈ ఐపీఎల్లో అందరు ఫామ్ ఎలా ఉందో చూసుకుంటారు. ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇండియా ఒక స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. స్టార్టింగ్ విత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, వీళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. దాంట్లో ఎక్కడ విరాట్ కోహ్లీ ఫిట్ అవ్వడు, శివం దుబే ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. బట్ మై పాయింట్ ఇస్, ఐ డోంట్ థింక్ ఇట్ నెసరీ ట్రూ. బికాస్ విరాట్ కోహ్లీ కనుక ఐపీఎల్లో కన్సిస్టెంట్గా రన్స్ కొట్టి మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 140-150 స్ట్రైక్ రేట్, తను ఓవరాల్ T20 కెరీర్ స్ట్రైక్ రేట్ 140 దగ్గర ఉంది. ఆ 140-150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి రన్ స్కోర్ చేసి కన్సిస్టెంట్గా నంబర్ 3లో ఇంకేం కావాలి? పైగా ఇస్ అ గన్ ఫీల్డర్, తెలిసిన విషయమే. ఆ యాటిట్యూడ్ ఏదో తీసుకొస్తాడో, ఈ లిఫ్ట్స్ టీమ్ అరౌండ్, అండ్ ఆపోజిషన్ భయపడతారు విరాట్ కోహ్లీ ఉన్నాడంటే. ఇప్పుడు స్క్వాడ్లో ఉంటేనో భయం, ప్లేయింగ్ లెవెన్లో ఉన్నాడంటే ఒక భయం, చేజ్ చేస్తానంటారు ఇంకా విరాట్ కోహ్లీ ఉన్నాడంటే ఒక భయం. ఈ మెంటల్ ఆస్పెక్ట్ ఏదో అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్గా మారచ్చు. సో విరాట్ కోహ్లీని లేకుండా నేనైతే ఇమాజిన్ చేసుకోవట్లేదు ప్రస్తుతానికి. బట్ అఫ్ కోర్స్ ఒకవేళ సెలెక్టర్స్ ఆ నిర్ణయం తీసుకుంటే ఇట్ విల్ బి అ హ్యూజ్ కాల్. అంత పెద్ద రిస్క్ తీసుకుంటారా? డోంట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ మేలో ప్రొవిజనల్ స్క్వాడ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. దానికంటే ముందర విరాట్ కోహ్లీ కనుక వీరవిహారం చేశారంటే, ఈ ఐపీఎల్లో బోల్డర్ రన్స్ కొట్టాడంటే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ టు పిక్ హిమ్. జేషా ముందు చెప్పేశాడుగా రోహిత్ శర్మ క్యాప్టెన్ అని. అలాగే మధ్యలో విరాట్ కోహ్లీ రన్స్ కొడితే ఎట్ట డ్రాప్ చేస్తారయ్యా? నాకైతే అర్థం కాదు ఎట్ట డ్రాప్ చేస్తారు. సో యాజ్ థింగ్స్ ప్యాన్ అవుట్ విల్ అండర్స్టాండ్ మోర్. ఎక్కువ విషయాలు అర్థమవుతాయి మనకి. అండ్ ఐపీఎల్ స్టార్ట్ అయిన కొద్దీ విల్ నో విరాట్ కోహ్లీ ఎటువంటి ఫామ్లో ఉన్నాడు. బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ వదిలేశాడు పర్సనల్ రీజన్స్ కారణంగా. వాళ్ళ అబ్బాయి పుడుతున్నాడని తెలుసు కాబట్టి హీ చోస్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ. సో ఈ స్టేడ్ అవే ఫ్రమ్ ద గేమ్. వెనక్కి వచ్చి ఇప్పుడు ఎలా ఆడతాడు, ఫ్రెష్గా ఉంటాడు, బాడీ ఫ్రెష్గా ఉంటుంది. ఆల్ దట్స్ గ్రేట్ ఫర్ విరాట్ కోహ్లీ పర్సనలీ. సో లెట్స్ జస్ట్ హోప్ దట్ హి స్కోర్స్ లాట్స్ ఆఫ్ రన్స్. అండ్ అది జరిగితే కనుక T20 వరల్డ్ కప్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. బట్ అఫ్ కోర్స్ విల్ ట్రాక్ దట్ యాజ్ వీ గో అలాంగ్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు. బట్ ఈ క్విక్ వీడియో ఎందుకు చేశానంటే, ఎవరెవరు వెనక్కి వస్తున్నారు ఐపీఎల్లోకి, ఎవరెవరు అందుబాటులో లేరు, ఈ టాపిక్ ఆఫ్ విరాట్ కోహ్లీ అడ్రస్ చేద్దాం అనుకున్నాను. అదనమాట సంగతి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. మీరేం చేయాలి అప్పటిదాకా? ఓ లైక్, ఓ షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. మీరేమనుకున్నారు విరాట్ కోహ్లీ అవైలబిలిటీ ఫర్ T20 వరల్డ్ కప్, ఆర్ అదర్ సెలెక్టర్స్ తను డ్రాప్ చేస్తారు అంటున్నారు కదా, మీ ఒపీనియన్ దాని గురించి. విచ్ ప్లేయర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్? ఎవరు లేకపోవడంతో మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అర్రే అనిపిస్తుంది, అది కమెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్ బికాస్ ఫ్యామిలీ కాస్ట్ పెరుగుతోంది. ఇట్ విల్ బి వెరీ నైస్ టు హ్యావ్ మోర్ పీపుల్ అలాంగ్ ఫర్ ద రైడ్. మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.